పనికని మనము యాక్చువల్లీ ఒక డే స్టార్ట్ చేస్తాం, అంటే ఈ వర్క్ మనము చేయాలి ఈ టైంలో అని డే స్టార్టింగ్లో మనం అనుకుంటాం, రైట్? ఎవరైనా అంతే, లేదంగానే ఈ పనులు నేను ఈరోజు చేయాలి, ఇవి కంప్లీట్ చేయాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకైతే హోంవర్క్ నేను కంప్లీట్ చేయాలి, పెద్దవాళ్ళకైతే ఆఫీస్ వర్క్ ఇంతవరకు నేను కంప్లీట్ చేయాలి. సో ఇలా మనము ఎప్పుడు కూడా లేయంగానే మార్నింగ్ మన మైండ్లో ఉంటుంది, మనం చేయాల్సిన వర్క్ క్లియర్గా మన మైండ్ ఇండికేట్ చేస్తుంది, ఇది నువ్వు చేయాలి, ఈరోజు నువ్వు ఇది చేసే పని చేస్తే నీకు స్ట్రెస్ ఉండదు అని ఇండికేట్ చేస్తుంది. ఎగ్జామ్స్కి ఇంత చదువుకోవాలి, ఇంత చదివితే పోర్షన్ కంప్లీట్ అవుతుంది, దాని తర్వాత ఎగ్జామ్స్ నువ్వు క్లియర్గా హ్యాపీగా రాయొచ్చు అని మన మైండ్ చెప్తుంది. లేయంగానే మనకి ఏమేమి చేయాలో మనకు ఆల్రెడీ థాట్స్ నడుస్తూ ఉంటాయి అండ్ మనము అలానే చేయాలనే స్టార్ట్ చేస్తాం. కానీ ఏమవుతుంది, ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుంది అంటే అది అనుకుంటాం కానీ బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, అది ఏమైనా అవ్వచ్చు, టీవీ చూడడం అయినా అవ్వచ్చు, సీరియల్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అయినా అవ్వచ్చు, షార్ట్స్ అయినా అవ్వచ్చు. సో ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అంటే మనం చేయాలనుకున్న పని కన్నా ఈ షార్ట్స్ కానీ, ఈ వీడియోస్ కానీ, ఈ యూట్యూబ్ కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అన్నమాట. సో అప్పుడేమవుతుంది, మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే అవర్స్ టుగెదర్ 1 or 2 hours కాదు, 5-6 hours టుగెదర్ మనము అనవసరంగా అసలు ఏం చేయకుండా టైం వేస్ట్ చేసేస్తాం తెలియకుండానే. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది ఈ మీడియా, అంటే ఈ ఇన్ఫర్మేషన్, మెయిన్గా ఈ ఇన్ఫర్మేషన్ దొరికే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ దొరికే ఈ ఇన్ఫర్మేషన్ మనల్ని కంప్లీట్గా దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తుంది. మనం ఒక వీడియో అని మనము ఫోన్లో చూద్దాం అనుకుంటే మనం ఒక వీడియో చూడం. ఎప్పుడైనా చూడండి, గ్యారంటీగా మీరు ఒక్క వీడియో అని యూట్యూబ్లో చూసినా మీరు ఒక్క వీడియో చూడరు, మినిమం ఒక 10 వీడియోస్ చూస్తారు. అండ్ ఆ 10 వీడియోస్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అసలు మీకు అక్కర్లేదు, అంటే ఐ మీన్ ఏమి కూడా మీకు ఉపయోగమయ్యే ఇన్ఫర్మేషన్ ఏం కాదు. బట్ ఏదో క్లీనింగ్ మ్యాట్ అనో లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్, అంటే ఈ షార్ట్స్లో అయితే మరీ ఘోరం, అంటే డిఫరెంట్ ఏవేవో చేస్తుంటారు, క్లీనింగ్ చేస్తుంటారు, ఒకరు గ్రాస్ పీకుతుంటారు, ఒకరేమో వంట చేస్తుంటారు, దాంట్లో అన్నీ తెలిసినవే మనకి. బట్ మనము అవి చూసేస్తూనే ఉంటాం, మనకు అవసరం లేకపోయినా అవి చూసేస్తూనే ఉంటాం. సో ఇది చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ చాలా చాలా ఏంటంటే రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మన బ్రెయిన్లో మెయిన్గా యాంటీరియర్ ఇన్సులా అని ఒక పార్ట్ ఉంటుంది, అది యాక్చువల్లీ హ్యూమన్ అవేర్నెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రీజన్ అన్నమాట. సో ఆ హ్యూమన్ అవేర్నెస్ ఎప్పుడైతే కంప్లీట్గా 100% ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మార్నింగ్ లేయంగానే ఇన్ ద మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మీరు హ్యూమన్ అవేర్నెస్, అంటే మీ అవేర్నెస్ 100% ఉంటుంది, మీ బ్రెయిన్ 100% యాక్టివ్ ఉంటుంది. అప్పుడు ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు మీకు తెలుసు ఇది చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంపల్సరీ చేయాలి అని థింగ్స్ చెప్తుంది. ఎందుకంటే మీరు అప్పుడు కంప్లీట్ 100% మీ బ్రెయిన్ యాక్టివ్ ఉంది. కానీ ఏమవుతుంది, ఈ అవేర్నెస్ ఎప్పుడు తగ్గిపోతుందంటే మీరు ఈ వీడియోస్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, మీరు ఈ వీడియోస్ కంటిన్యూస్గా చూసినప్పుడు ఏమైపోతుందంటే ఈ హ్యూమన్ అవేర్నెస్ ఏదైతే యాంటీరియర్ ఇన్సులా వల్ల ఉందో అది తగ్గిపోతుంది, ఈ వీడియోస్ చూస్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది, దానివల్ల మీకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే బికాజ్ మీకు ఆ వీడియోస్ చూసినంత వరకు మీకు అసలు రెస్పాన్సిబిలిటీస్ గుర్తుండవు, మీరు ఏం చేయాలో గుర్తుండదు, మీకు ఏ పని గుర్తుండదు, మీరు హ్యాపీగా చూస్తుంటారు, అసలు ఎంత టైం వేస్ట్ అవుతుందో కూడా తెలియదు, అవర్స్ టుగెదర్ వెళ్ళిపోతున్నా కూడా మీకు స్పృహ లేకుండా చూస్తూ ఉంటారు. సో ఇదంతా ఎలా అవుతుంది, బికాస్
మీ హ్యూమన్ అవేర్నెస్ అంటే మీకు ఒకవేళ అవేర్నెస్ ఉందనుకో అన్ని గంటలు మీరు కూర్చోలేరు. మీరు చూడండి, ఊరికే మీరు ఒక 5 minutes ఏం చేయకుండా కూర్చోలేరు. ఎందుకంటే అవేర్నెస్ ఉంటుంది కదా బ్రెయిన్కి, అది ఏదో ఒకటి చెప్తుంటుంది, ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటుంది బ్రెయిన్ అవేర్ ఉంటే. కానీ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం మీరు అసలు ఏమి చేయకుండా వీడియోస్ చూస్తూనే ఉంటారు, టైం అయిపోతూనే ఉంటుంది, కానీ మీ బ్రెయిన్ మాత్రం షట్ ఉంటుంది, అసలు అది ఏం రెస్పాన్స్ ఉండదు. ఎందుకు అంటే బికాస్ ఈ అవేర్నెస్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ అనేది పని చేయడం మానేస్తుంది. సో ఈ వీడియోస్ చూస్తున్న కొద్దీ మీరు పని చేయలేరు, ఎందుకంటే ఒక 5 hours 6 hours కంటిన్యూస్గా వీడియోస్ చూసాక అసలు ఇంకా మీ బ్రెయిన్ కంప్లీట్గా ఇంకా స్లో అయిపోతుంది. తర్వాత మీరు చేయాలనుకున్నా కూడా చేయలేరు ఆ పని. సో దీని తర్వాత ఏమవుతుంది, ఓకే అది వీడియోస్ చూసేసాక మళ్ళీ డే అయిపోతుంది. డే అయిపోయాక అప్పుడు మీ ఫీలింగ్ ఏముంటుంది, అరే ఈరోజు మొత్తం టైం వేస్ట్ అయిపోయింది, అనవసరంగా నేను యూట్యూబ్ వీడియోస్ అని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అని చూసి మొత్తం నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, నేను ఎంత వేస్ట్, అసలు ఏం పని చేయట్లేదు, పనికి రాను అని ఒక నెగిటివ్ థాట్స్ మీ బ్రెయిన్లో ఉంటాయి. ఎందుకంటే మీరు చేయాలనుకున్న పని చేయలేదు కదా. సో కంపల్సరీ మీ బ్రెయిన్ అనేది చెప్తుంది అనమాట, నువ్వు చేయాలనుకుంది చేయలేదు ఈరోజు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ మీ పైన క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు కూడా తిట్టుకుంటారు మిమ్మల్ని మీరు, అంటే అరే నేను ఏం చేయలేకపోయినా, అసలు ఎగ్జామ్కి చదవలే, లేకపోతే హోంవర్క్ కంప్లీట్ చేయలే, అనుకున్న పనులు అవ్వలేదు, ఊరికే యూట్యూబ్ వీడియో చూసుకుంటూ కూర్చున్నా. ఇదంతా మీకు తెలియకుండా జరిగిపోతుంది. సో కంపల్సరీ దీని గురించి ఆలోచించండి. అండ్ మీకు ఈ అవేర్నెస్, ఈ కాన్సన్ట్రేషన్, మీ బ్రెయిన్ పవర్ పెరగాలంటే జాయిన్ అవ్వండి. అంటే మేము మెడిటేషన్, ఫోకస్ ఇంక్రీజింగ్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్పిస్తాం మీకు దీనివల్ల మీ మెమరీ పవర్ కానీ కాన్సన్ట్రేషన్ పవర్ కానీ పెరుగుతుంది. సో రిజిస్టర్ చేసుకోవడానికి మా నంబర్ని కాంటాక్ట్ చేయండి.